అందరికీ నమస్కారం. టెక్కేజ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మీకు ఆన్‌లైన్ మన వర్డ్‌ప్రెస్ బ్లాగ్‌ని ఎలా క్రియేట్ చేయాలి? హోస్టింగర్‌లో క్రియేట్ చేయాలన్నమాట. మీకు ఒకవేళ బ్లాగ్ క్రియేట్ చేయాలని ఉంటే గనుక మన బ్లాగ్‌లో ఆర్టికల్స్ ఉంటే కొంచెం చదవండి. మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే వర్డ్‌ప్రెస్ బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ వర్డ్‌ప్రెస్ బ్లాగ్ క్రియేట్ చేయాలంటే మనకి డొమైన్ నేమ్ కావాలి, హోస్టింగ్ కావాలి. హోస్టింగ్ కావాలంటే నేనైతే హోస్టింగర్ చేశాను. అదేంటంటే వెరీ రిలయబుల్ అన్నమాట. ఒకవేళ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇప్పుడు మీకు బ్లాక్ ఫ్రైడే సేల్ రన్ అవుతుంది. అందుకోసం మీకు మంచి డిస్కౌంట్లో కూడా వస్తుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసే మీకు కావాలంటే డొమైన్ నేమ్ చూసుకొని కొనుక్కోండి. ఇప్పుడైతే మనం వర్డ్‌ప్రెస్ బ్లాగ్ అయితే క్రియేట్ చేస్తాం. ఫస్ట్ అయితే మీరు వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళాలి. డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళిన తర్వాత వెబ్సైట్ అని క్లిక్ చేయండి. వెబ్సైట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక క్లిక్ ఆన్ యాడ్ వెబ్సైట్ అని వస్తుంది. ఇప్పుడు యాడ్ వెబ్సైట్ దగ్గర నేను వర్డ్‌ప్రెస్ బ్లాగ్ కాబట్టి క్లిక్ వర్డ్‌ప్రెస్ బ్లాగ్ అని క్లిక్ చేస్తున్నాను. వర్డ్‌ప్రెస్ బ్లాగ్ క్లిక్ చేసిన తర్వాత మనకి వర్డ్‌ప్రెస్‌కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు ఈ యూజర్ నేమ్ అనేది మార్చాను. ఇప్పుడు ఏంటంటే ఇన్సైడ్ బిజినెస్ మన నేమ్ కాబట్టి పాస్వర్డ్ కూడా అదే ఇచ్చుకోవాలి. కాకపోతే ఇది తీసుకోవట్లేదు. ఒకసారి ఈమెయిల్ ఐడి అడుగుతుంది. gmail.com ఇచ్చేసి మనం పాస్వర్డ్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. మనం ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాం కదా, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఈ పేజ్లోకి వస్తాం. ఈ పేజ్లో మనకి మీ సర్వీస్ని బట్టి మీరు కేటగిరీ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీది బిజినెస్ సర్వీస్ అయితే అది, ఒకవేళ ఆన్లైన్ స్టోర్ అయితే ఇది, ఒకవేళ బ్లాగ్ అయితే ఇది నా బ్లాగ్ కాబట్టి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే ఇది, ఇంకో మరి కానీ వేరే కేటగిరీకి సెలెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని నేను బ్లాగ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అంత ఇప్పుడైతే నెక్స్ట్ అని క్లిక్ చేశాను. ఇప్పుడైతే నేను ఇక్కడ ఏ టెంప్లెట్ ఏం థీమ్ అయితే అప్డేట్ చేసుకోవట్లేదు. వన్స్ థీమ్ కూడా ఎలా అప్డేట్ చేస్తానో మీకు చూపిస్తాను. వాంట్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పేసి బ్లాంక్ యాస్ట్రా ఏదో ఒకటి మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఈ కొన్ని అయితే మీకు వస్తే డిసెలెక్ట్ కొడితే మొత్తం వెళ్ళిపోతే, సెలెక్ట్ కొడితే కొన్ని వస్తే మనకి ఏంటంటే కొన్ని టూల్స్ అయితే మనకి కావాలన్నమాట. రైట్ నో ఇది అవసరం లేదు. ఈ మూడు అయితే మనకి కావాల్సి వస్తే తర్వాత మీరు చాలా ప్లగిన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ అంటే మనకి యోస్ట్ ఎస్ఈఓ, ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ, మనకి ఇలా చాలా ఎస్ఈఓ టూల్స్ ఉన్నాయి. నేను ఏ ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ఏఓ ఎస్ఈఓ అయితే ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ అయితే నేను క్యాష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఫామ్ ఇది కూడా కావాలి మనకి. కాస్ట్ అంటే వెబ్సైట్ బ్లాకింగ్, స్పామ్ కంటెంట్ కామెంట్స్ని రీచ్ చేయడానికి దానికి పనిచేస్తుంది. ఇలాగే గూగుల్ సైట్ కిట్ ఏంటంటే మన వెబ్సైట్ని గూగుల్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి సైట్ కిట్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఈ నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మీ డొమైన్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. డొమైన్ నేమ్ ఏంటి? ఇన్సైడ్ బిజినెస్ .in డొమైన్ నేమ్ ఇచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఇదిగోండి రిజిస్టర్ అనదర్ ప్రొవైడర్ అనమాట. అందుకే డొమైన్ నేమ్ ఇచ్చేసాం కదా, ఇది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇది వెబ్సైట్ లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. బ్లాంక్ వెబ్సైటే కదా, పెద్ద టైం పడుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ థీమ్ ఏమైనా అప్డేట్ చేస్తే కొంచెం టైం పడుతుంది.
ఇప్పుడైతే మనం మన వన్ బోర్డ్ డాష్బోర్డ్లోకి వచ్చేసాం. ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు డొమైన్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. కనెక్ట్ డొమైన్ ఉంది కదా, ఇక్కడ కనెక్ట్ డొమైన్ ఇక్కడైనా చేసుకోవచ్చు, మీ డాష్బోర్డ్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడైతే డొమైన్ గురించి మీకు ఏం చెప్పట్లేదు. డొమైన్ తర్వాత కనెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే డొమైన్ ఆల్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం బ్లాగ్ని అయితే డిజైన్ చేసుకుంటాం. డాష్బోర్డ్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు ఫస్ట్ కస్టమైజేషన్లోకి వెళ్ళిపోదాం. అపీరెన్స్లోకి వెళ్ళి అపీరెన్స్లో థీమ్స్ ఉంటాయి. కొన్ని థీమ్స్ మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ యాడ్ న్యూ థీమ్స్ ప్లస్ చేస్తున్నా. యాడ్ న్యూ థీమ్స్లో కనుక మనకి బ్లాగర్ థీమ్ అని ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. బ్లాగ్ థీమ్ అనమాట. బ్లాగ్కి సూట్ అయ్యే థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్ ఒకటి నేనేంటంటే ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే శాంపిల్ అంటే అంటే అడ్వాన్స్ డిజైన్ కాకుండా బేసిక్ డిజైన్తో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సింపుల్గా ఉంటుంది, ప్లెయిన్ బ్లాగ్ అనమాట. దానికోసం సూటబుల్ అయ్యే కొన్ని కొన్ని చూసుకుని సెలెక్ట్ చేసుకోండి. ఇది కొంచెం బాగుండేటట్టు ఉంది, చూద్దాం. అలా స్క్రోల్ చేస్తే మీకు ఏదో ఒకటి నీట్గా ఏదైతే బెస్ట్ మీకు బ్లాగ్ సూట్ అయ్యేటట్టు ఉందో అది సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే స్క్రోల్ చేస్తున్నాను, నాకు ఏదైతే కళ్ళకి నీట్గా సింపుల్గా కనిపిస్తుందో అది వచ్చేసి నేనైతే అప్డేట్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇది సింపుల్ డిజైన్ చూస్తున్నా. ఓకే, డిజైన్ అయితే సింపుల్గా ఉన్నట్టుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక డిజైన్ గురించి చూడడానికి ప్రివ్యూ అని ప్రెస్ చేయండి. ప్రివ్యూ అని ప్రెస్ చేస్తే మీకు చూసారా ఎంత సింపుల్గా ఉండేది. డిజైన్ చేస్తే మీకు ప్రివ్యూలో మొత్తం వస్తుంది మీ బ్లాగ్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇది కూడా కాదు, నేను ఫస్ట్ ప్లేన్ ఏదైతే ఉందో అదే పెట్టుకుందాం. ఏంటంటే ఇనిషియల్గా మనం పెద్దగా బ్లాగ్ థీమ్ మీద స్పెండ్ చేయకూడదు. మన కంటెంట్ బిల్డ్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దీని మీద ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్పెండ్ చేసి ఒకటి సింపుల్ థీమ్ కస్టమైజ్ చేసుకుంటే మనకైతే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని మొత్తం ఏం చేస్తానంటే ఇది ఓన్లీ అలా సింపుల్గా ఉన్నది ప్రివ్యూ చూసి పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇది కూడా సింపుల్గా ఉంది, కాకపోతే నాకు సింగిల్ కావాలి. ఇదిగోండి, ఇది ఒక నాకు బాగా నచ్చింది. దీన్ని తీసి మనం కస్టమైజ్ చేసుకుందాం. అందుకే తర్వాత సెలెక్ట్ చేసి ఒకవేళ మీకు ఈ థీమ్ నచ్చితే కనుక ఇన్స్టాల్ అని ప్రెస్ చేయండి. ఇన్స్టాల్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేస్తే మన బ్లాగ్కి ఈ ప్లగిన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని కస్టమైజ్ చేయాలన్నమాట. కస్టమైజ్లో క్లిక్ ఆన్ కస్టమైజ్ చేయండి. కస్టమైజ్ చేసిన తర్వాత మీకు కస్టమైజేషన్ పేజ్లోకి వెళ్తుంది. ఈ కస్టమైజేషన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మనం చాలా అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇది లోడ్ అయింది కదా కస్టమైజేషన్ పేజ్లో. ఈ కస్టమైజేషన్ పేజ్లో ఇప్పుడు లేదు మనకి. కస్టమైజేషన్ పేజ్లోకి వెళ్ళిపోయాం. కస్టమైజేషన్ పేజ్లో ఇది లోడ్ అవుతుంది, చాలా టైం పడుతుంది లోడ్ అవడానికి. కస్టమైజేషన్ క్లిక్ నొక్కి న్యూ ట్యాబ్ సెలెక్ట్ చేసా. ఇది లోడ్ అవడానికి కొంచెం టైం పట్టేటట్టుంది, తీసేద్దాం. డాక్యుమెంట్ కస్టమైజేషన్ సారీ కస్టమైజేషన్ మనకు ఆప్షన్స్ అయితే ఏం చూపించట్లేదు. లోడింగ్ అయిందా ఇది ప్రాబ్లం ఉన్నట్టుంది. మెయిన్ పేజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మొత్తం ఆప్టిమైజ్ చేయాలి. కస్టమైజ్ చేయండి. కస్టమైజ్ క్లిక్ చేసి ఇది ఆప్షన్ కావాలి. దీనికి ఉట్టి ప్రొఫెషనల్ లాగే ఉన్నట్టుంది. మళ్ళీ ఇంకో థీమ్ సెలెక్ట్ చేసుకుందాం. అది తీసేసి న్యూ థీమ్ సెలెక్ట్ చేయండి. ప్లెయిన్ థీమ్ బాగుంది, అందుకోసం నా థీమ్ సెలెక్ట్ చేశాను. లేకపోతే ఈ జనరేట్ ప్లస్ వేసేసుకున్నాం. జనరేట్ ప్లస్ వేసుకుంటే చాలా సింపుల్ ఉంటుంది. ట్రై చేద్దాం, అసలు మంచిది ఏమో. ఇది ట్రై చేద్దాం. ఇది ఓకే, ఇది సింపుల్గా నీట్గా ఉంది. మనం అన్ని పైన మొత్తం డిజైన్స్ అని తీసేస్తే సరిపోతుంది అనమాట. ఇది సింగిల్ పోస్ట్ ఆర్టికల్స్ ఉంటాయి. ఓకే, ఇది ఇన్స్టాల్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకుందాం. యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ అయిన తర్వాత మనకి యాక్టివేట్ అయింది కదా, ఇప్పుడు మనం కస్టమైజ్ చేద్దాం.
కస్టమైజ్ చేయాలి కదా. కస్టమైజ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు కస్టమైజేషన్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. ఈ కస్టమైజేషన్లోకి వెళ్ళి మనకి ఇప్పుడు ఫస్ట్ నుంచి అంతా పైన కింద అన్ని మార్చుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ కావాలంటే లోగో యాడ్ చేసుకోవచ్చు. లోగో అవసరం లేదు కాబట్టి ఇన్సైడ్ బిజినెస్ డాట్ ఇన్ ట్యాగ్ లైన్ ఏం లేదు. ఓకే, పబ్లిష్ అని కొట్టింది, ఇది పబ్లిష్ అయిపోతుంది. కావస్తే ఇక్కడ మన ఫేస్బుక్ హోమ్ పేజ్ ఉంది కదా, ఇది కొంచెం కిందకి రావాలి. హోమ్ ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేయాలి. ఇక్కడ హోమ్ పేజీలో మెయిన్ హెడర్ ఉంది కదా, హెడర్ని కూడా కొంచెం డిజైన్ చేసుకోవాలి. డిజైన్ ఈ టాప్ స్టోరీస్ గురించి ఇది గురించి సింపుల్గా నీట్గా ఉంటుంది బ్లాగ్ అయితే మనకి. ఇప్పుడు మనం దీన్ని సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకోవాలంటే మనకి సెర్చ్ బార్ ఉంది. ఓకే, సెర్చ్ బార్ బటన్ అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. సెర్చ్ బార్ డార్క్ ఆల్ డివైజెస్ కొత్త ఆల్ డివైజెస్లో పెడితే ఎలా ఉంటుందని. అలాగే సోషల్ లింక్స్, అలాగే సోషల్ ఆల్ డివైస్ అన్నీ మనకి కస్టమైజ్ చేసుకోవాలన్నమాట. ఇది కావస్తే హోమ్ పేజ్లో ఉంచుకోవచ్చు, తీసేయచ్చు అనమాట. ఇది హైడ్ చేస్తున్న నావిగేషన్ బార్ని. ఇప్పుడైతే మనకి బార్ అయితే అవసరం లేదు. అలాగే దీన్ని కూడా హైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా హోమ్ పేజ్లోకి వెళ్ళిపోదాం. హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయి దీన్ని కూడా హైడ్ చేసేద్దాం. ఇక్కడ బటన్ నొక్కి హైడ్ అని పెట్టేసేయండి. హైడ్ పెట్టి పబ్లిష్ నొక్కితే అయిపోతుంది, హైడ్ అయిపోతుంది. అలాగే మళ్ళీ మెయిన్లోకి వెళ్ళిపోండి. లోగో హెడర్ సెట్టింగ్స్లో అయిపోయింది. హెడర్ అయిపోయిన తర్వాత హెడర్లోకి వెళ్ళేసి మన టాప్ బార్లోకి వెళ్దాం. టాప్ బార్ కూడా అవసరం లేదు మనకి. పేజ్ హెడర్లోకి వెళ్ళేసి హెడర్ది కూడా అవసరం లేదు. అలాగే ఇక్కడ ఇది కూడా అయిపోయింది. సైడ్ బార్లో కూడా మనకు అవసరం డిఫాల్ట్ సైడ్ బార్ ఉంటే సరిపోతుంది. సైడ్ బార్ ఏంటి, రైట్ సైడ్ డిఫాల్ట్ ఉంది. మనకి టెక్స్ట్ ఏమైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నో సైడ్ బార్ అని కొడితే వెళ్ళిపోతుంది. సైడ్ బార్ అయితే కనిపించదు. సైడ్ బార్ తీసేద్దాం. ఓకే, ఇప్పుడైతే ఓకే, సైడ్ బార్ అవసరం లేదు. హెడర్ ఇమేజ్ ఏం అవసరం లేదు కాబట్టి ఇలా చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని దీంట్లో ఇవి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేయాలంటే కస్టమైజ్ చేయాలి. సెట్టింగ్ లేఅవుట్ ఏం లేదు. దీన్ని మీరు ఆడుకుంటే మీకు అంతా సెట్ అయిపోతుంది. కస్టమైజేషన్కి వెళ్ళి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది దీంట్లోనే ఎక్కడ ఉంటుంది, దొరకట్లేదు మనకి. సోషల్ లింక్స్ ఉంది, రౌండెడ్ బార్డర్, ఆన్ డివైస్. ఇంకా సోషల్ లింక్స్తో పాటు హోమ్ బటన్ని ఎడిట్ చేయాలి. మనకి ఇది పేజెస్ ఎడిట్ చేయడానికి రావట్లేదు, ఇక్కడ ఆప్షన్ చూపించట్లేదు. పోయి ఎతుకుతుంటేనే దొరుకుతూ ఉంటాయి. ఓకే, హెడర్లు లేదు ఏంటి, పేజ్ హెడర్లు ఏముంది, ఇది ఉంది. ఓకే, అంతా ఓకే ఉంది. ఇప్పుడు హోమ్ మొత్తం బ్లాగ్ అయితే బేసిక్ డిజైన్ సెట్ అయిపోయింది. ఒక డిజైన్ సెట్ అయిపోయింది కదా, ఇది కూడా హైడ్ చేయాలంటే హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే అవసరం లేదు కాబట్టి మనం హైడ్ చేసేద్దాము. వన్స్ కంటెంట్ బిల్డ్ చేసిన తర్వాత మనకంతా నీట్గా ఉంటుంది. ఇది ఫస్ట్ ఆర్టికల్ అనమాట. వెల్కమ్ టు వర్డ్ప్రెస్. ఇది ఫస్ట్ ఆర్టికల్ ఇలా ఉంటుంది. హోమ్ పేజ్ ఇక్కడ మనకి మెయిన్ మెనూ ఒకటి వస్తుంది. మెయిన్ మెనూ వచ్చిన తర్వాత ఇది డిస్ప్లే, ఇది ఎప్పుడు ఉంటుంది, కరెక్ట్గా బ్లాగ్ సరిపడే ఉంది. దీన్ని కూడా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ ఫోటో కదా హెడర్లోనే మనకు అది చేంజ్ చేయాలి, కస్టమైజ్ చేయాలి. ఇది అర్థం కాదు. ఈ హెడర్ మెనూలో కొంచెం చేంజ్ చేసి అప్డేట్ చేయాలి.
ఇది క్లిక్ చేయండి, పెన్ ఐటమ్ క్లిక్ చేసిన తర్వాత హెడర్ క్రియేట్ ఏ న్యూ మెనూ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడానికి క్రియేట్ ఏ మెనూ అని ఇవ్వండి. మెనూని క్రియేట్ చేయాలి. బేసిక్ అయితే కొన్ని థీమ్స్కి డిఫాల్ట్గా వస్తుంది. మెనూలో పేజెస్లో ఐటమ్ మెనూ మేనేజ్ లొకేషన్ అసలు మెనూ వచ్చిందో లేదో చూద్దాము. రిఫ్రెష్ చేద్దాం. మెనూ రాలేదు. ఓకే, కస్టమైజ్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు క్లోజ్ చేసి మెయిన్ మెనూ కూడా ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయాలి. యాప్ విడ్జెట్ ఇప్పుడు ఏం లేదు. ఇక్కడ మెయిన్ మెనూ యాడ్ చేసుకుందాం. మెనూ యాడ్ చేసుకుని ఇక్కడ ఆల్ డివైజెస్ పబ్లిష్ మెయిన్ మెనూ యాడ్ చేసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి మెనూని ఏం చేయాలంటే మనం సేవ్ క్రియేట్ క్రియేట్ మెనూ నొక్కండి. మెనూ నొక్కి క్రియేట్ మెనూ ప్రెస్ చేయండి. మెనూ క్రియేట్ చేశాను. అసలు మెనూ ఏం పేరు మెనూ అని క్రియేట్ చేశాను. మెనూ క్రియేట్ చేసి కన్ఫర్మ్ క్రియేట్ మెనూ కొట్టాం. కానీ ఓకే కాంప్లీట్ ఒకటి రిఫ్రెష్ చేద్దాం. మెయిన్ మెనూ ఎడిట్ ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేద్దాం. క్రియేట్ మెనూ తర్వాత గివ్ మెనూ నేమ్ క్లిక్ ప్రైమరీ నావిగేషన్. ఇప్పుడు ఇది అప్డేట్ చేసాం కదా, అప్డేట్ చేసి నువ్వు కస్టమ్ లింక్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఏం చేస్తాం అంటే మెనూని మనం నచ్చినట్టు డిజైన్ చేస్తాం. మెనూ యాడ్ మెనూ మెనూకి ఒక్కటి యాడ్ చేసాం మనము, తర్వాత ఇంకోటి కూడా యాడ్ చేస్తాం. ఇలాగే మెనూస్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఏంటి, మన కేటగిరీ వచ్చేసి బిజినెస్ కదా, బిజినెస్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ సారీ ఇన్వెస్ట్మెంట్ stock and ఫైనాన్స్ అండ్ తర్వాత కెరీర్. మనకి సేవ్ మెనూ, ఇప్పుడు మెనూ సేవ్ చేసేసుకున్నాం కదా ప్రాపర్గా క్రియేట్ చేసి. ఇప్పుడు మనం ఒకసారి పేజ్ని రిఫ్రెష్ చేసుకుందాం.
రిఫ్రెష్ చేసుకున్నాం కదా. చూడండి మెయిన్ మనకి ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసింది. హోమ్, బిజినెస్, ఇన్వెస్ట్, స్టాక్, ఫైనాన్స్, కెరీర్, ఈ మెనూ వచ్చేసింది కదా. ఈ మెనూ వచ్చేసి ఇలా సింపుల్గా బ్లాగ్ అయితే డిజైన్ చేసుకున్నాను. తర్వాత మీరు బ్లాగ్ డిజైన్ చేసుకున్న తర్వాత మీకు ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి, కొన్ని ప్లగిన్స్ గురించి అయితే మీకు చెప్తాను అనమాట. ఆ ప్లగిన్స్ కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆ ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నీ మీకు ఒక ప్రతి ప్లగిన్ మీద చేస్తాను. ఫస్ట్ అయితే ఆస్క్ మీ యాంటీ స్పామ్ ప్రొటెక్షన్, అలాగే ఇది ఒకటి ఇన్స్టాల్ చేసిన యాక్టివేట్ చేయాలి. ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ కానీ హోస్ట్ కానీ మీకు ఏదైనా సజెస్ట్ చేసుకోండి. మళ్ళీ అందుకే సైట్ కిట్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కువ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోకండి. ఏంటంటే ఇనిషియల్గా ఈ 3-4 ప్లగిన్స్ మీకు యూజ్ అవుతాయి. తర్వాత ఏంటంటే మీ సైట్ని బట్టి దాన్ని బట్టి మీరు ప్లగిన్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అలా అప్డేట్ చేసుకుంటూ ఉంటే మీకు బ్లాగ్ అనేది ఇప్పుడు ఇంకా బోర్డ్ ఫెన్స్ అని చెప్పేసి చాలా ప్లగిన్స్ ఉంటాయి. ఆ ప్లగిన్స్ అప్కమింగ్ వీడియోస్లో ఒక ఆర్టికల్ రాస్తాను, ఏవి ప్లగిన్స్ దేనికి ఇన్స్టాల్ చేసుకోవాలని. ఓకే, మీకు ఒకవేళ బ్లాగ్ స్టార్ట్ చేయాలంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఏంటంటే బ్లాక్ ఫ్రైడే సేల్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్లో మనకి డొమైన్ హోస్టింగ్ అనేది చాలా తక్కువగా వెళ్తుంది. ఈ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఓకే, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.